75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగానికి దేశమంతటా కూడా ఈ చర్చ జరుగుతున్నది. 75 సంవత్సరాలుగా రాజ్యాంగ పనితనం ఎలా ఉంది, దీని సాఫల్యాలు ఎన్ని, వైఫల్యాలు ఎన్ని అనేది ఇవాళ పండితుల్లోనూ పామరుల్లోనూ కూడా ఇది ఒక చర్చగా కొనసాగుతున్నది. వాస్తవానికి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో అంగీకరించబడింది. అది మనకి 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది అని పదే 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 మనకు నూరిపోస్తున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే అసలు భారత రాజ్యాంగ అమలు ఇంతవరకు భారతదేశంలో ప్రారంభమే కాల. అందులో ముఖ్యమైన విషయాలన్నీ వదిలిపెట్టి ఎవరికి అనుకూలంగా ఉన్న విషయాలు, అంబేద్కర్ మహేశ్వరుడు ఇలా రాశాడు అని చెబుతున్నారు, వాళ్ళకు కావాల్సిన విధంగా చేసి పారేస్తున్నారు. వాస్తవానికి భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో లేనిది భారతదేశంలో మరొకటి లేదనేది నా అభిప్రాయం. భారతంలో ఎట్లాగైతే భారతంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు అంటారో, భారతదేశ స్థితిగతులు భారత రాజ్యాంగంలో వివరించబడకుండా ఉన్నవి ఏవీ లేవు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అంతటి చక్కటి రాజ్యాంగాన్ని అదే స్థాయిలో మనం నిర్లక్ష్యం చేసి దాన్ని పక్కన పెట్టేశాం. దానివల్ల ఇవాళ భారతదేశంలో అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. కొందరంటారు రిజర్వేషన్స్ పొందుతున్న వాళ్ళు అంబేద్కర్ మహాశయుడు మాకు రిజర్వేషన్స్ పెట్టాడు, ఆయన సాక్షాత్తు భగవంతుడు అని కొందరంటారు. కానీ అది లేని మిగతా వాళ్ళు ఏమంటారు, ఇదేంటండి అంబేద్కర్ ఈ కుల వివక్ష పెట్టడం ఏమిటి, ఎవరో మా తాతలు ఏదో చేశారట, వాళ్ళ తాతలు ఏదో అనుభవించారట, ఇప్పుడు ఈ వివక్ష ఏమిటి, ఇప్పుడైతే రాజ్యాంగం వచ్చింది, చట్టం ఉంది, చట్టబద్ధ పాలన కదా ఉండాలి, ఇందులో ఈ కుల వివక్ష ఉండటం కరెక్టేనా అని కొంతమంది. వీళ్ళిద్దరూ కొట్లాడుకొని అంబేద్కర్ గారి యొక్క గొప్పతనానికి మచ్చదిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అంబేద్కరు భారత రత్న బిరుదిచ్చి మనం గౌరవించుకోవడం మాత్రమే కాదు, అంతటికన్నా గొప్ప ఎంత బిరుదిచ్చినా కూడా ఆయన దానికి అర్హుడు అనమాట, అంత గొప్ప వ్యక్తి. అతను ఈ విధమైనటువంటి కుల వివక్ష కానీ, ఈ విధమైన ఓటుకు నోట్లు పెట్టి కొనుక్కుంటారా అని కానీ, ఈ విధంగా ఒకళ్ళని మరొకళ్ళు, ఓడిపోయిన ముఖ్యమంత్రులు గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన ప్రధానమంత్రులు గెలిచిన వాళ్ళు ఈ జైళ్లలో పెట్టుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, వేదికల మీద ఈ అంతులేని అవినీతి, లేకపోతే సభ్యుల్ని కొనుక్కోవటం, అమ్ముకోవటం, ఈ మెజారిటీ తెచ్చుకొని రాష్ట్రాలను చెరబట్టడం, ఇవన్నీ ఏంటంటే అంబేద్కర్ గారు ఇటువంటి రాజ్యాంగాన్ని రాయలే. దానిని అర్థం చేసుకోకపోవడం ఏంటంటే కారణం ఏంటంటే భారతీయులు ఎప్పుడు కూడా ఇది చట్టం అంటే చాలు ఫాలో అయిపోతారు. వీళ్ళ దగ్గర ఎటువంటి ఇది మంచితనం అందామా, బలహీనత అందామా, కానీ ఇప్పుడు వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ పరిపాలన చేసినా సరే ఇది మాది చట్టం అంటే భారతీయులు దాన్ని తల ఉంచుకొని అమలుపరుచుకుంటూ వెళ్ళిపోయారు. అట్లాగే మనకు అరబ్బుల దండయాత్రలు వచ్చి ఏది ఎంత కొద్ది మంది, ఇక్కడ ఉన్న 50 కోట్ల మంది అంటే వచ్చిన వాళ్ళంతా కలిపితే 1500 మంది ఏమిటి, ఈ దేశాన్ని హస్తగతం చేసుకొని మేము చట్టం చేసాము, ఈ చట్టం మీరు ఫాలో అవ్వాలంటే ఓకే, అది కూడా ఫాలో అయిపోతారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే అనేక సంవత్సరాలు పరాయి పాలనలో భారతదేశం మగ్గిపోయిందని ఈరోజు బాధపడుతున్నట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 800 సంవత్సరాల పరాయి పాలనలో కంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఈ భారతదేశ జాతీయత భావం, భారతీయుల మధ్య ఉండవలసిన సమైక్యత, సౌభ్రాతృత్వం, ఇవి నిజానికి 75 సంవత్సరాల్లో వీటికి ఎక్కువ హాని జరిగింది. వల్ల భారతీయులు నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే ఎవరికి, అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి, ఈ పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, మేధావులు వర్గానికి నేను సవినయంగా నమస్కారం చేసి చెప్తున్నా కదంటే ఇప్పటికైనా సరే రాజ్యాంగాన్ని చదువుకోండి, రాజ్యాంగం అంటే ఏంటో అర్థం చేసుకోండి.
ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఈ భారతదేశం బాగుపడాలి అంటే నిజంగా భారత రాజ్యాంగాన్ని కనుక మనం అమలు పరిస్తే మనం అమెరికా కంటే కూడా గొప్ప స్థానంలో ఉంచగలిగినటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఇంతటి రాజ్యాంగం మనకి నిరుపయోగంగా చేసుకున్నటువంటి ఘనత కూడా మన భారతీయులకే చెందుతుంది. ఇది నా మనవి.